హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా గుండె చప్పుడు నీవేగా ప్రియ పార్ట్ 2. ధరణి అన్ని పనులు పూర్తి చేసి వాళ్ళ పిన్ని దగ్గరకు వెళ్ళి, పిన్ని నేను స్వాతి ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. సరే వెళ్ళు, ఎలాంటి చెత్త పని చేయకుండు, లేదంటే ఈసారి మెడపట్టి బయటకు గెంటేస్తా. అలాగే పిన్ని అని బాబుని కావాల్సిన వస్తువులు తీసుకొని స్వాతి ఇంటికి వెళ్తుంది. కాంతానికి ధరణి కొడుకుని చూడదు, ఇంట్లో ఉంచడం ఎక్కువ అని అనుకుంటుంది. బాబు ఏడ్చినా పట్టించుకోదు, అది కాక బాబు ఏడుస్తే తిడుతుంది. అందుకే ధరణి బాబుతో తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ధరణి స్వాతి ఇంటికి వెళ్ళగానే స్వాతి తనకెదురెళ్ళి బాబుని తీసుకొని ధరణి హత్తుకుంటుంది. ఎలా ఉన్నావని అడుగుతుంది. బాగానే ఉన్నాను ధరణి అని చెబుతుంది. ధరణి మోహం మీద చేతి వేళ్ళు చూసి కంగారు పడి, ఏమైంది, మళ్ళీ మీ పిన్ని కొట్టిందా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను మాతో పాటు ఉండమని? ఎక్కడికి వచ్చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర ఉండి దెబ్బలు తినకుండా. స్వాతి, మా పిన్ని అంత చెడ్డది కాదు. నేను చేసిన తప్పుకి నన్ను తిడుతుంది. నాకు అలా జరగాల్సిందే. ఆ వైపు నాకు తెలియకుండా జరిగింది. నువ్వెందుకు బాధపడతావు? అయినా అంతకుముందే నిన్ను బాగా చూసుకుందా? ఎప్పుడు నిన్ను రాచి రంపన పెట్టడమే. దానితో పాటు దాని కూతురు కూడా నిన్ను ఏదో ఒకటి అనుకుంటా ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే తల్లి కూతుర్లని జైల్లో వేస్తే సరిపోతుంది. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అలా అనకు స్వాతి. నేను చేసిన పని ఎవరైనా నన్ను ఇంట్లో నుండి పంపించేస్తారు, కానీ మా పిన్ని నన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. అవును, ఇంట్లో ఉండడానికి మాత్రమే ఒప్పుకుంది. ఆ నలిని వడివేసే మేమిస్తే నువ్వు తీసుకోకు. నీకు మేమంతా కాని వాళ్ళమైపోయామా? మా దగ్గర కూడా ఉండవు అని బాధగా అంటుంది. అలా అనకు స్వాతి. నా వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు. నిన్ను అలాగే అని జవాబు తీసుకొని లోపలికి వెళుతుంది. నీకు తెలీదే, వాళ్ళ ఉండే ఇల్లు నీ పేరు మీద ఉంది. తాతయ్య వాళ్ళ భూమి నీకే రాశారు. అవి వాళ్ళు తీసుకొని నిన్ను బయటకి గెంటేయాలని ప్లాన్ వేశారు. నీకు చెప్తే అర్థం కాదు అని అసహాయంగా లోపలికి వెళుతుంది. నిజానికి ధరణికి ఆ విషయం ముందే తెలుసు. కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఉండి కాంతం వలని కావాల్సిన ఆస్తి ఇచ్చేసి తన కొడుకుని వెళ్ళిపోదామనుకొని అనుకుంటుంది. ఈ విషయం స్వాతికి తెలియదు. తన వల్ల ఎవరు బాధపడుకోకుండా ఉండాలి కోరుకుంటుంది. తాను దురదృష్టవంతురాలు అని అనుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటుంది. లోపలికి వెళ్ళగానే ధరణికి స్వాతి వాళ్ళ నాన్నగారు ప్రకాష్ హాల్లో కనిపిస్తారు. దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ అంకుల్ అని విష్ చేస్తుంది. ధరణి నిన్న మొన్న రాలేదని అడుగుతారు. బాబుకి ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, అందుకే రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగారు. పర్వాలేదు అంకుల్, తగ్గిపోతుందని చెబుతుంది. అప్పుడు కూడా మాకు చెప్పాలని అనిపించలేదా అని అంటూ వస్తారు స్వాతి వాళ్ళ అమ్మ అరుణ. అవునమ్మా, అది ఎప్పుడైనా మమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తుంది. ఏం జరిగినా చెప్పదని కోపంగా అంటుంది స్వాతి. అది కాదు స్వాతి, నేను చెప్పేది విన్నాననుకుంటా. విను అంటున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఆంటీ, మీరైనా తనకి చెప్పొచ్చు కదా. తనకి కోపం రావడంలో తప్పు లేదు. నువ్వు ఏ విషయం మాకు చెప్పవు. అది కాదు ఆంటీ, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు. సారీ ఆంటీ. నాకు కాదు, నీ ఫ్రెండ్కి చెప్పు. ఇప్పుడు వద్దు, వచ్చాక చెబుతానని. మనకి లేట్ అపాయింట్మెంట్, పద అని ప్రకాష్ గారికి చెప్పి వెళ్ళిపోతారు. అరుణ గారికి ఒక చిన్న బొటిక్ ఉంది. ధరణి అందులోనే పనిచేస్తుంది.
చదువుకునే రోజుల్లో ఖాళీ సమయంలో అరుణ వారి ద్వారా నేర్చుకుంది. ఇప్పుడు అదే తనకు ఉపయోగపడుతుంది. ధరణి వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళ నాన్న చనిపోయాక వచ్చే పెన్షన్, అలాగే కౌలుకి ఇచ్చిన భూమి, డబ్బులు వస్తాయి. కానీ ధరణికి ఇచ్చేది కాదు. తన అవసరాలు పెద్దగా పట్టించుకునేది కాదు. ఇప్పుడు తన తప్పు చేసిందని మొత్తానికి ఇవ్వడం మానేస్తుంది. ఇంట్లో ఉండనిస్తుంది. అంతే. తన కొడుకుని ఏం కావాలన్నా డబ్బులు ఇచ్చేది కాదు. దాంతో ధరణి అరుణ గారి దగ్గర వర్క్ చేస్తూ వచ్చిన డబ్బు తన కొడుకు తన అవసరాలను తీర్చుకునేది. మొదట కాంతం తను వర్క్ చేయడానికి ఒప్పుకోలేదు. నువ్వు బయటకు వెళ్ళి మళ్ళీ మాపురావు తీయకు అని తిట్టేది. ధరణి చాలా బ్రతిమాలి తర్వాత సరే, కానీ నువ్వు మళ్ళీ వెధవ వేషాలు వేస్తే ఇంట్లో నుండి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చి ఒప్పుకుంటుంది. నిజానికి ధరణి తప్పు చేయడమే కావాలి. అలా చేస్తే ఆస్తి తన పేరు మీద రాయించుకుందామని తనని బయటకు గెంటేయాలని తన ప్లాన్. అప్పటి వరకు సైలెంట్గా ఉండిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.